హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, మనకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, నోటికి పుల్ల కారం కారంగా ఉండి మన టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేసే ఒక రెసిపీ ఉందండి. అదే వంకాయ పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసు మన నోటికి పుల్లగా కారంగా తగులుతూ మనకు నోరు తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చిపులుసుని చాలామంది ట్రై చేస్తుంటారు. ఈ వంకాయ పచ్చిపులుసు రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుగానో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ స్టవ్ పైన నల్ల వంకాయలు, ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకుంటున్నాను. మామూలుగా పొడి వంకాయలు కూడా ఉంటాయి కదా, అవి కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ పొయ్యిలో కానీ లేకపోతే ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద కానీ ఇలా వీడియోలో చూపుతున్నట్టు వంకాయలను ఇలా పెట్టుకుని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మార్చుకుంటూ తిప్పుకుంటూ ఈ వంకాయలను కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వంకాయలను ఒక గిన్నెలోకి తీసుకుని చల్ల నీటిని పోసుకోవాలి. ఇలా నీళ్ళను వంకాయలు వేడిగా అన్నం పోసుకోవడం వల్ల మనకు కాలిన వంకాయల పొట్టు తీయడం సులభంగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా వేడిగా ఉన్న కాల్చిన వంకాయల పైన చల్లనీళ్ళు పోస్తే ఈ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగే మిగతా వంకాయలను కూడా ఈ పొట్టును ఇలా తీసేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ వంకాయలను మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ వంకాయలను రోటిలో దంచుకునైనా లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మనం పచ్చిపులుసు చేసేటప్పుడు వీటిని చింతపులుసు పోసి చేత్తో బాగా పిసుకుతూ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది అన్నమాట. వీటిని మిక్సీ జార్లో పేస్ట్లా కూడా చేసుకోవచ్చు, దంచుకొని కూడా పోసుకోవచ్చు. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 3-4 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసేసుకోవాలి. వీటి వల్ల మన పచ్చిపులుసు టేస్ట్ అనేది అదిరిపోతుంది. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువగా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు చేత్తో మనం వేసిన ఈ పదార్థాలన్నిటినీ ఈ వంకాయకి ఇక్కడ మనం ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా పిసికిన తర్వాత చేతులను కడిగేసుకోవాలి, లేకపోతే చేతులకి కారం అంటే మండుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని ఇందులో వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మన వంకాయ పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు కూడా కలుపుకొని మనం కలిపేసుకుంటే మన వంకాయ పచ్చిపులుసు అనేది తయారైపోతుంది. వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ పచ్చిపులుసుని కలుపుకొని తింటే మన నోటికి పుల్లగా కారంగా తగిలితే మన నోటికి మంచి రుచిని ఇస్తుంది ఈ వంకాయ పచ్చిపులుసు.